ఇంటర్మీడియట్ తో పాటు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? ఇంటర్ బేస్ పైన క్లాట్, ఐపీ మ్యాట్, సియూటి అదే విధంగా ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మన ఇగ్నైట్ ఐఏఎస్ లో ఒక వండర్ఫుల్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. myself Metru Srinivas, faculty of aptitude, reasoning and advanced maths. I have 10+ years of experience in teaching. So నేను CSAT అదే విధంగా SSC, RRB, UPSC, TGPSC, ABPSC, banking all types of competitive exams కి టీచ్ చేస్తానండి. I have 10+ years of experience in teaching. అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేది ప్రతి ఒక్కరి కళ. దానికి చాలా మంది కూడా సార్ మాకు మ్యాథ్స్ రాదు కదా, మరి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్లో కూడా మ్యాథ్స్ ఉంటుంది కదా, మరి మేము క్రాక్ చేయగలమా అని చాలా మంది కూడా వెనకంజ వేస్తూ ఉంటారు. బట్ రీసెంట్ పాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే యూపీఎస్సీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇంటిగ్రేటెడ్ అంటే ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటుగా మనము గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం, అదేవిధంగా డిగ్రీతో పాటుగా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం, దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ కింద తీసుకుంటాం. అక్కడ ఆ విధంగా ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా చాలా తక్కువ ఏజ్లో, చాలా తక్కువ టైంలో గవర్నమెంట్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడం జరిగింది. సో అందు గురించే ఇప్పుడు మనము మన యొక్క ఇగ్నైట్ ఐఏఎస్లో ఇంటర్మీడియట్తో పాటుగా ఈ యొక్క సివిల్ సర్వీసెస్ ప్రోగ్రామ్ని, అదేవిధంగా డిగ్రీతో పాటుగా సివిల్ సర్వీసెస్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఇందులో వీఆర్ గోయింగ్ టు డీటెయిల్ డిస్కషన్. ఓకే, సరే ఇక్కడ చూడండి ఒకసారి. మన ఇగ్నైట్ ఐఏఎస్ లోపల ఐక్యాప్ అనే ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఐక్యాప్ ఇన్ ద సెన్స్ ఇగ్నైట్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రోగ్రామ్. సో ఇందులో మనకి బేసికల్ గా అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, మెన్సురేషన్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్, ఇది మ్యాథ్స్ రిలేటెడ్. తర్వాత దీంట్లోనే ఇంగ్లీష్ అంటే గ్రామర్, బేసిక్ గ్రామర్, అదే విధంగా రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా డీల్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఐక్యాప్ ప్రోగ్రామ్ లో నేను వచ్చి డీల్ చేసేది మ్యాథమెటిక్స్ రిలేటెడ్ అంటే అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, మెన్సురేషన్, డాటా ఇంటర్ప్రిటేషన్. అయితే మీకు బేసికల్గా మ్యాథ్స్ అంటే అందరికి భయం ఉంటుంది. బట్ ఇక్కడ ఆ భయాన్ని పోగొట్టే విధంగా ప్రతిదీ కూడా ఫ్రమ్ బేసిక్స్ టు ఎగ్జామ్ లెవెల్, మీరు ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ బేస్ వరకు, బేసిక్స్ టు మోడరేట్ లెవెల్ వరకు ఇక్కడ డీల్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ లిజనింగ్ టు మై క్లాసెస్ యూ కెన్ క్రాక్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ విచ్ మీన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సియూటి సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, అదేవిధంగా క్లాట్ అండ్ ఐపీ మ్యాట్, ఈ అన్ని ఎగ్జామ్స్ కి కూడా మనం ఇక్కడ ఫౌండేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో బేసికల్లీ ఈ సివిల్ సర్వీస్ ప్రోగ్రామ్ అనేది ఈ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. ఈ ఇంటర్మీడియట్ ఏదైతే బేస్ ఉంటుందో సివిల్ సర్వీసెస్ ప్రోగ్రామ్ లో, ఇదే మీకు మళ్ళీ డిగ్రీలో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది మీకు సీసాట్ క్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది. సరే ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ what we are going to discuss ante first we are going to discuss logical reasoning in intermediate first year. In intermediate second year we are going to discuss quantitative aptitude. So in that first lesson is alphabets. So what are the alphabets? You know very well, 26 alphabets are there. So what anitiki kuda shortcuts. Suppose example P alphabet position adiganu mimmalli. So gurturadu kada, P for 16 ఏళ్ల వయస్సు, సో 16 అనమాట, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ K for Kings 11 పంజాబ్ 11th alphabet. T for T20 20th alphabet. అండ్ M looks like 3. M అనేది ఏ విధంగా ఉంటుంది అంటే M looks like 3. ఇప్పుడు ఇది ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ 13th alphabet. ఓకే, R is right to vote. ఓట్ ఎన్ని ఇయర్స్కి వేస్తామంటే మనం 18 yearsకి. సో ఆ రకంగా R is 18th alphabet అని చెప్తాం అనమాట. శ్రీదేవి తన 19 సంవత్సరాల వయసులో P for 16 ఏళ్ల వయసు అనే మూవీ తీయడం జరిగింది. అందుకే శ్రీదేవి 19 years అని గుర్తుపెట్టుకొని S ఆల్ఫాబెట్ 19 అని గుర్తుపెట్టుకుంటాం. సో ఈ విధంగా అన్ని కూడా మంచి ఫన్నీ వేలో, షార్ట్ కట్స్ లో మనం ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్స్ ని చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత ప్రైమ్ నంబర్స్. సో యాజ్ యూ ఆల్ నో ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? సో ఏ నంబర్ విచ్ ఇస్ హ్యావింగ్ ద ఓన్లీ 2 factors, 1 and itself. సో మరి వాట్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్? ఫ్రమ్ 1 to 100 హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్? సో హౌ టు ఐడెంటిఫై ఏ ప్రైమ్ నంబర్, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా బేసిక్ నుండి. సో ఒక స్టూడెంట్ కి ఇంగ్లీష్లో అర్థం కాకపోతే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ బైలింగ్వల్, తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్టి చాలా నీట్గా పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ చేస్తూ, ఐ కాంటాక్ట్ ఇస్తూ మేము ఇక్కడ డీల్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత స్క్వేర్స్. స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లైయింగ్ టు సేమ్ నంబర్స్. 2 సేమ్ నంబర్స్ని మల్టిప్లై చేస్తూ దాన్ని మనం స్క్వేర్గా తీసుకుంటాం. సో దానికి 1 to 31 వరకు అన్ని ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి 1 to 31 వరకు స్క్వేర్స్ మనం గుర్తుపెట్టుకునేటట్టు ట్రిక్స్ చెప్తాం. ఇన్ ద సేమ్ వే దాని తర్వాత ఇఫ్ దే ఆస్కింగ్ ఎనీ
స్క్వేర్ ఆఫ్ ఎనీ నంబర్. సో దాన్ని షార్ట్ కట్ వేలో హౌ వీఆర్ గోయింగ్ టు డూ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లయింగ్ 3 సేమ్ నంబర్స్. తర్వాత కోడింగ్ డీకోడింగ్. సో నంబర్ సిరీస్, letter series, alphanumeric series and repeated series. These 4 lessons comes under series. Okay, in intermediate first year we are going to discuss so these lessons. The 10th lesson is number analogy, 11th lesson is letter analogy, 12th lesson is alphanumeric analogy, 13th lesson is word analogy. So here analogy is nothing but similarity అంటే కంపారిజన్ అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ రెండింటి మధ్య ఏ రిలేషన్ ఉంటుందో అదే రిలేషన్ రైట్ సైడ్ రెండింటి మధ్య ఉండాలన్నమాట. దాన్ని మనం ఎనాలజీ కిందకి తీసుకోవడం జరుగుతుంది. సో ఎనాలజీ ఇస్ నథింగ్ బట్ సిమిలారిటీ. హియర్ సిరీస్ ఈజ్ నథింగ్ బట్ యు నో వెరీ వెల్. సో దేర్ ఈస్ సంథింగ్ లాజిక్, వీ నీడ్ ఐడెంటిఫై దట్ లాజిక్. సో మళ్ళీ ఇక్కడ కూడా ఈ కోడింగ్ డీకోడింగ్ ఎనాలజీ అండ్ ఇక్కడ ఆడ్ వన్ అవుట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని మనం క్లాసిఫికేషన్ అని అంటాం. ఇవన్నీ కూడా సో బేసికల్లీ హియర్ సో ఆల్ఫాబెట్స్, ప్రైమ్ నంబర్, స్క్వేర్స్, క్యూబ్స్, ఈ 4 లెసన్స్ పైన మిగతా అన్ని లెసన్స్ కూడా మోస్ట్లీ డిపెండ్ అయి ఉంటాయి. సో దట్స్ వై వీ నీడ్ టు లెర్న్ వెరీ ఇంపార్టెంట్లీ అండ్ థరోలీ దీస్ 4 lessons. Okay, so your next lesson is number odd one out, letter odd one out, alphanumeric odd one out, word odd one out. So these 4 comes under odd one out. Odd one out is nothing but different from others. So there will be 4 or 5 options. Out of 4 or 5 options, suppose example if you are having 4 options, out of 4 options 3 options are having the same common logic, 1 option is not having the same logic. So the option which is not having the same logic, that will be your odd one out. Suppose example mother, father, brother and grandfather. 4 ఇచ్చా అంటే తల్లి, తండ్రి, సోదరుడు అండ్ గ్రాండ్ ఫాదర్, తాత. ఇక్కడ చూడండి వీళ్ళంతా కూడా మన మదర్, ఫాదర్, బ్రదర్, వీళ్ళు ముగ్గురు కూడా ఎవరు? ఓన్ ఫ్యామిలీ అంటే డైరెక్ట్ బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు. అదే గ్రాండ్ ఫాదర్ అంటే డాడీ నెక్స్ట్ ప్రీవియస్ జనరేషన్ కాబట్టి అక్కడ అది ఆడ్ వన్ అవుట్ గా తీసుకుంటాం. ఓకే, సో ఆ విధంగా. తర్వాత నెక్స్ట్ లెసన్ ఇస్ క్లాక్స్. సో క్లాక్స్, హౌ మెనీ నీడిల్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాక్స్, సో హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓవర్లాప్ ఇన్ ఎ డే, హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు పర్పెండిక్యులర్ ఇన్ ఎ డే, హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆపోజిట్ ఇన్ ఎ డే, లైక్ దట్ అన్ని మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే సో బిట్వీన్ 2 to 3 at what exact time both hands of the clock coincide. అంటే ఒక క్లాక్ ఉంది కదా, సో 2 to 3 మధ్య లోపల సో ఏ టైం దగ్గర 0 degrees అంటే ఓవర్లాప్ అవుతుంది. సో ఎట్ వాట్ ఎగ్జాక్ట్ టైం బిట్వీన్ 2 to 3 బోత్ హ్యాండ్స్ ఆఫ్ ది క్లాక్ ఓవర్లాప్. సో దట్ ఎగ్జాక్ట్ టైమ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు ఫైండ్. సో ఇటువంటి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది, డోంట్ వరీ. సో దెన్ క్యూబ్స్ అండ్ డైస్. సో నెక్స్ట్ క్యాలెండర్. So next blood relation, directions and sitting arrangement. These 24 lessons are very important for the intermediate level. These 24 lessons I am going to cover in intermediate first year. So from basics level to moderate level. After listening to my class, you can write SSC exams, RRB exams, which is based on the intermediate level, intermediate qualification, and CLAT, IPMAT, CUET. These all lessons I am going to cover in intermediate first year. Now let us come to intermediate second year. In intermediate second year, basically we are going to discuss quantitative aptitude, which is arithmetic part. So in that again first prime numbers, then squares, then cubes. Again additionally square root and cube root. So for each and every one we are going to discuss shortcuts, don't worry. So first of all I am going to tell you the concept, then shortcut, then option verification method. So okay, so ఆ విధంగా డీల్ చేస్తాం. Then the most important one, the heart and soul of the arithmetic part is ratio and proportion. So next percentages, so decisions, partnership, LCM, HCF, averages, ages, time and work, chain rule, pipes and tanks, time and distance, simple interest, compound interest. So these are the total 19 lessons we are going to discuss in intermediate second year. If you observe, the most important lessons I have covered in intermediate first year and second year. So these lessons are well enough to crack any competitive examination based on the intermediate qualification. So intermediate qualification తో మీ ఏ ఎగ్జామ్ అయినా ఈ నాలెడ్జ్ తోనే హ్యాపీగా మీరు క్రాక్ చేయొచ్చు. ఇక్కడ మీకు ప్రతి దాంట్లో కూడా కాన్సెప్ట్ ఉంటుంది, షార్ట్ కట్స్ ఉంటాయి, ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఇగ్నైట్ ఐఏఎస్ కి ఉన్న బేసికల్లీ ప్రత్యేకత ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ వాట్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇగ్నైట్ ఐఏఎస్ ఐక్యాప్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఎవ్రీ వీకెండ్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ద వీకెండ్ ఎగ్జామినేషన్స్. ప్రతి వీకెండ్ కూడా సపోజ్ ఎగ్జాంపుల్ ఈ వీక్ ప్రైమ్ నంబర్స్,
ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం, ప్రైమ్ నంబర్, స్క్వేర్స్, క్యూబ్స్, దీస్ 3 చాప్టర్స్ కంప్లీటెడ్ ఇన్ దిస్ వీక్ అనుకోండి. ఆ వీక్ నెక్స్ట్ కమింగ్ మండే వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ వీకెండ్ ఎగ్జామ్ బేస్డ్ ఆన్ దీస్ 3 టాపిక్స్. ఈ టాపిక్స్ మీద పెడతాం ఎగ్జామ్. అండ్ ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటో తెలుసా, క్లాస్లో చెప్పిన డైరెక్ట్ క్వశ్చన్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఇన్ ద ఎగ్జామినేషన్. డైరెక్ట్ క్వశ్చన్ ఒక్కటి కూడా ఇవ్వం, దాని అప్లికేషన్ పార్ట్ ఇస్తాం. ఎందుకంటే ఎగ్జామ్ లోపల ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా అప్లికేషన్ పార్ట్ ఉన్నాయి. సో డైరెక్ట్ క్వశ్చన్ చాలా తక్కువ వస్తాయి కాబట్టి అప్లికేషన్ పార్ట్ డెవలప్ చేస్తాం. తర్వాత ప్రతి స్టూడెంట్కి ఏ డౌట్ ఉన్నా కూడా మళ్ళీ మనం ట్యూస్డే రోజు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద పేపర్ డిస్కషన్ అనమాట. ఈ విధంగా ప్రతి టాపిక్ని ఇన్ డీటెయిల్గా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి వీకెండ్ ఎగ్జామ్లో వాళ్ళకి మళ్ళీ దాన్ని రివిజన్ చేస్తూ అండ్ ఎవ్రీ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ లోపల మళ్ళీ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ గ్రాండ్ టెస్ట్ ఆన్ కంప్లీట్ సిలబస్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. కాబట్టి ఇగ్నైట్ ఐఏఎస్లో ఇంటర్కి జాయిన్ అవ్వండి. ఇంటర్మీడియట్తో పాటుగా ఇంటర్మీడియట్లో కూడా అకాడమిక్స్ కూడా చాలా వండర్ఫుల్ క్లాసెస్ జరుగుతాయి మన దగ్గర. స్టేట్ ర్యాంక్స్ కూడా వచ్చాయి మన దగ్గర. ఒకసారి వచ్చి విజిట్ చేయండి, ఆ క్యాంపస్కి మీకే అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్కి జాయిన్ అవుతే దాంతోపాటుగా మీకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే కళ ఏదైతే ఉంటుందో దాన్ని నిజం చేసే విధంగా అందులో మ్యాథ్స్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం నేను మీకు అరటి పండు తొక్క ఏ విధంగా అయితే తీసి నోట్లో పెడతారో ఆ విధంగా అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మ్యాథ్స్ పైన భయం పోగొట్టే విధంగా చెప్పే బాధ్యత నాది. జస్ట్ కంబైన్డ్ జాయిన్ ఇన్ అవర్ ఇగ్నైట్ క్యాంపస్ అండ్ మీ యొక్క కళని సాకారం చేసుకోండి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.